ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే భూత బేతాళ దుష్టాయ మహాభోగోపవితనే భీమాటః సవక్త్రాయ కపతి స్థానమయ నమః. కోశదంత వినాశాయ భగనేత్ర హననే నమః. భవిష్యత్ త్రిపురాంతాయ తథాంతక వినాశనే భవిష్యత్ త్రిపురాంతాయ తథాంతక వినాశనే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ రోజు మన చర్చా కార్యక్రమం వచ్చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారి అంటే భయం అనేది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అనేటటువంటి భావం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు తమకన్నా చాలా ఎన్నికల క్షేత్రంలో ముందు ఉన్నాడు అనే అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారా అనిపిస్తా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోసం వాళ్ళు అర్రులు చాస్తున్నటువంటి విధానం చూస్తా ఉంటే, ఒక నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశారు. నెల రోజులు గడిచింది. మళ్ళీ సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే దాదాపు 29 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకేసారి ఢిల్లీ వస్తున్నారు. మరి ఆయనతోటి 9 గంటలకు సమావేశం అవుతున్నారు అని చెప్పారు. ఏమి జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో విడిగా వెళతారు అని చెప్తా ఉన్నారు. ఇద్దరు కలిసి మాత్రం వెళ్ళలేదు. భారతీయ జనతా పార్టీ వర్గాల వాళ్లకు, నాకు తెలిసిన భారతీయ జనతా పార్టీ వర్గాల వాళ్ళకు నేను ఫోన్ చేస్తే వాళ్ళు మనకిచ్చినటువంటి వివరణ ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడుని కలుపుకోవటం అటు అమిత్ షా గారికి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఇష్టమే లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వదులుకోవటం కూడా ఇష్టం లేదు. మరి పవన్ కళ్యాణ్ పదే ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి రాజకీయ వ్యూహాలు తెలియవు, రాజకీయం అసలు తెలియదు, పట్టు బెట్టు అనేవి అసలు తెలియవు ఆయనకి. అందుకని నువ్వు వద్దులే, మేమే కట్ చేస్తాం, నువ్వు ఫోన్లో మాతో టచ్లో ఉండు, మేమే చంద్రబాబు నాయుడు దగ్గర తెలుసుకుంటాంలే అని పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా సమాచారం. సరే, ఏమైనా సరే తాజా సమాచారం ఏంటంటే, వాళ్ళకు అనుకూలంగా సర్వేలు చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి తాజా సర్వే ఇది ఆత్మసాక్షి సర్వే కూడా, గతంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నాయి అని చెప్పినటువంటి ఆ సర్వే లేటెస్ట్ గా తన యొక్క గత 2 నెలలుగా తాను చేశానని చెప్తూ ఒక సర్వేని నిన్న విడుదల చేసింది. ఆ సర్వేలో ఫిబ్రవరి నుంచి తర్వాత మార్చి 5వ తేదీ వరకు తాము మొత్తము 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 172 నియోజకవర్గాలు చేసే 3 మినహాయించి ప్రతి నియోజకవర్గంలో కూడా 780కి తగ్గకుండా శాంపిల్స్ తీసుకున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి దాంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి మినిమం 106, మాక్సిమం 122 వరకు వస్తాయని. ఇదే పరిస్థితిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తోటి కానీ జనసేన టీడీపీలు చేతులు కలిపితే మరో 4 సీట్లు వైఎస్ఆర్సీపీకి పెరుగుతాయే తప్ప వీళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు అని చెప్పారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు
బీజేపీతో పొత్తు కావాల్సిందే అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇక్కడ మరో కోణంలో ఆలోచించాల్సి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఉన్నాడు. తాను కేవలం 4 రోజుల్లోనే ఇది ముఖ్యమంత్రిగా అధికారాలు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఏ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సినటువంటి సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆయన ఒక 400 కోట్ల రూపాయలకు చెందినటువంటి ఐఎంజి భూముల కుంభకోణంలో దాదాపు కోట్ల రూపాయల అవినీతి చేశాడని, ఇలాంటి పాత అతని నేరాలన్నీ కూడా, అతని ఆర్థిక దోపిడీని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తవ్వుతారు, వదిలిపెట్టరు అతన్ని. కాబట్టి అతన్నే నమ్ముకున్నటువంటి రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్ళకి భవిష్యత్తులో రక్షణ కావాలి. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో తప్పకుండా అధికారంలోకి వచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ గొడుగు నీడన చేరితే, ఏదైతే సుజనా చౌదరి లాంటి బ్యాంకు మోసాలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ గొడుగు నీడ కింద ఏ విధంగా సేద తీరుతున్నారో, అదే విధంగా నన్ను నమ్ముకున్నటువంటి నా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఉపశమనం పొందవచ్చు అనేటటువంటి ప్రణాళిక మాత్రమే ఈ పొత్తు వెనుక ఉన్నది. లేకపోతే వాళ్ళకున్నటువంటి 1% సీట్లో, లేకపోతే వాళ్ళు వచ్చినందువల్ల వాళ్ళకు జరిగేటటువంటి నష్టము, ఇవన్నిటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకున్నటువంటి భయం మాత్రమే ఈ పొత్తు వెనక ఉన్నటువంటి అంశం అనేది మనకు అర్థమవుతా ఉంది. నమస్తే.